వాక్యం నీలో లేదు, బీజమైన విత్తనం లేదు నీకు. సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారులారా, ఆలోచించి ఈ రోజున అంత త్యాగ చేసి ప్రాణం వేసి నీ కొరకు చచ్చిపోతే నువ్వేం చేస్తున్నావు ఆలోచించండి. నీ యొక్క తీరి ఎలాగోనని మాట శతాధిగా చూసేది. నిజముగా అయినా దేవుని కుమారుడు దీంట్లో లేదు. ఆ దేవుని కుమారుడు యేసయ్య, దైవత్వం కలిగిన దైవ కుమారుడు యేసు ప్రభువు ఈ భూమి కొరకు వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమలు సహించని పెరవాడుకున్నాడు. ఈ మనుషుడు ఏంటో తెలిసి అంశం చెప్ప జ్ఞానం లేని వాడు. లోకస్ వార్త 27:14 వచ్చిన పిలాతు సాక్షి ఇక్కడ చూడండి. లోకస్ వార్త 23:14 వచనం చదువుకుందాం. ప్రజలు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట మీరందరూ నేరాలు మోపారు, ఆయన మీద నేరాలన్నీ మోపారు అంచండి. ఒక్కటైనను మీరు నేరాలు మోపారు, ఆయన మీద ఎన్నో అంటున్నారు యేసయ్యని. ఆయన ఎన్ని నేరములు మోపిన ప్రభుత్వ మాట, నువ్వు చేసే ప్రతి నేరం కూడా ప్రభుత్వాన్ని మోపినా కానీ యేసయ్య గొర్రె పిల్ల వల్లి మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక యేసయ్య మీద నేరాలు మోపినప్పుడు దైవశల్య మీద ఏమన్నది మోపడానికి తెలుసా? ప్రభునందు ప్రియమైన సంగమా, మీరు అన్నీ చెప్తున్నారు. ఈయన గురించి పిలాతు అంటాడు, పిలాతు సాక్షి ఇస్తున్నాను. నా దగ్గరికి మనుషులు తీసుకొచ్చారు యేసయ్యని, అందరు ప్రజలు వచ్చారు కాబట్టి ఏదో చేశారంటున్నారు. ఈయన ముఖాన్ని చూస్తే, ఈయన వైపు చూస్తే ఈయన నేరం లేని వాడు కనబడుతున్నారు, మీరు మాత్రం తప్పుదమ చేసిన మాట్లాడుతున్నారు. పిలాతు గ్రహించగలిగిన వాడు ఉన్నాడు, మంచి జ్ఞానం కలిగిన పిలాతు. నువ్వు నేరం చేస్తే, నువ్వు పాపం చేస్తే, నువ్వు తప్పు చేస్తే, నువ్వు అక్రంగా బ్రతుకుతుంటే అవి మొత్తం వేస్తే ఆ భుజం మీద వేసుకొని కలవరిశిలో ఎలాంటి పెద్ద కేకేసాడు. హల్లెలూయా. యెహోవా యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న సహోదరులను ఆలోచించండి. ఈరోజు వింటున్న ప్రతి వారిలో గ్రహించాలి. పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఈ రోజు నీ సాక్ష్యం ఎలాగుందో ఆలోచించు. నీ గురించి చేసే సాక్ష్యం చెప్తాడు తెలుసా? తండ్రి దగ్గర తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ సాక్ష్యం సరిగా లేకపోతే, నీ బ్రతుకు సరిగా లేకపోతే ఈ లోకం ఎక్కడ బ్రతికేస్తున్నావు అంటే, ఈ లోకం బ్రతకడానికి ఎక్కడ బ్రతుకుతున్నాం? సాక్ష్యం లేని నీ బ్రతుకు, సాక్ష్యం లేని మన బ్రతుకు